అందరికీ నమస్తే. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉన్నది. రోజుకో నియోజకవర్గంలో పంచాయతీ. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలను ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మార్చుకున్నారో, ఆ నియోజకవర్గాల్లోనే ఎక్కువ పంచాయతీ అయితా ఉన్నది. ఇక అక్కడక్కడే కాంగ్రెస్ నాయకులే కొట్టుకోవడం, గల్లాలు పెట్టి నెట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నిన్న కూడా మనం చూసినాం గాంధీ భవన్‌ల కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పాత కాంగ్రెసోళ్ళు, కొత్త కాంగ్రెసోళ్ళు ఆళ్ళకే పదవులు ఇస్తున్నారని చెప్పి నిన్న యువ నాయకులంతా కూడా ఆడ నెట్టుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ చేసిర్రు. ఇక పోతే ఎక్కడ పంచాయతీ అక్కడే ఉన్నది. బాన్సువాడలో అదే పంచాయతీ జరుగుతున్నది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్న దగ్గర. జగిత్యాలలో అదే ఉన్నది. డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గాడ అదే వాళ్ళిద్దరికి అదే పంచాయతీ జరుగుతున్నది. ఇక ఖైరతాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి మరి దానం నాగేందర్ గారు, ఇవన్నీ కూడా రోజుకొక కొత్త తలనొప్పి మారిపోతా ఉన్నది. ఇద్దరు కలిసి పంచాయతీలు పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్తే అట్లా కాదు, మనం కలిసి ఉండాలి, భవిష్యత్తులో ఇంకా మనకి రాజకీయ భవిష్యత్తు కానీ లేకపోతే మన పార్టీ అధికారంలోకి ఉండాలంటే మీరు కలిసి ఉండాలని చెప్పానంటే అప్పటికప్పుడు వింటున్నట. మళ్ళీ బయటికి పోయిన తర్వాత సేమ్ ముచ్చట. ఇప్పుడు తాజాగా ఈ రోజు పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆడ ఉన్నటువంటి మరి కాట శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి అసలు పడతలేదట. ఇవాళంతా కూడా ఆడున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆడికి పోయి కాంగ్రెస్ వాళ్ళంతా కూడా అయిగా అక్కడ దాన్ని కొంత దాడి చేసేటటువంటి ప్రయత్నం, కుర్చీలు ఎరగొట్టేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా అంతా రణరంగంగా మారిపోయింది పటాన్ చెరువు అంతా కూడా. మరి ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఈ పంచాయతీ తేల్చాలి. ఇప్పటికే మరి మహిపాల్ రెడ్డి గారు పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా అప్పుడు ఎన్నో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో అనేకమైనటువంటి భూ కబ్జా ఆరోపణలు కానీ లేకపోతే సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి మరి మహిపాల్ రెడ్డి గారిని మళ్ళీ ఇలా మనం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వస్తే పార్టీ ఆగమవుతుంది, నన్ను పట్టించుకోడు, అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోరు, అంత ఆగమాగం ఉంటుందని చెప్పి మరి కాట శ్రీనివాస్ రెడ్డి గారు ముందే చెప్పిండట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చెప్తే మరి వినకుండా సీదా పోయి ఆయనతోటి జగ్గారెడ్డి గారు, ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా నాయకులంతా కొంతమంది పోయి ఆయనకి టవల్ కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించుకున్నారు. ఇలా బీఆర్ఎస్ నుంచి ఆహ్వానించుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోగా వాళ్ళనే బెదిరించడం, వాళ్ళ మీదనే కేసులు పెట్టడం, వాళ్ళని అసలు ఇక దగ్గరికి కూడా రానియకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళా కంప్లైంట్ల మీద కంప్లైంట్లట. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో మరి పటాన్ చెరువులో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని ఇవాళ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే పటాన్ చెరువు మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వచ్చి పెత్తనం చెలాయిస్తా ఉన్నారు అని చెప్పి పాత కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో సీదా పోయి ఇలా ఆఫీస్ ని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేసిరు. పోలీసు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. 144 సెక్షన్ కూడా ఆ ప్రాంతంలో కొద్దిగా విధిస్తా ఉన్నారు. అంటే రోజుకొక పంచాయతీ. అంటే పాత కాంగ్రెస్ వాళ్ళకి, కొత్త కాంగ్రెస్ వాళ్ళకి, ఎవరెవరైతే పార్టీ మారిండ్రో లేదా రేవంత్ రెడ్డి గారే పోయి టవలేసి మీదగా మీరు రావాలని చెప్పి ఎవరెవరినైతే ఆహ్వానించిండో ఆ 10 నియోజకవర్గాల్లో ప్రధానంగా వినపడుతున్నటువంటి ఇది చర్చ. అప్పుడు వాళ్ళే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన మీద కేసులు పెట్టిండ్రు, వాళ్ళే పెత్తనాలు చెలాయించారు. ఇలా గెలవగానే పార్టీ అధికారంలోకి మన పార్టీ రావగానే వెంటనే వాళ్ళని ఆహ్వానించేసరికి మళ్ళీ వాళ్ళ పెత్తనమే ఎక్కువైపోతా ఉన్నది. 10 ఏళ్ళు వాళ్ళతో కేసులు పెట్టించుకొని మళ్ళీ ఇవాళ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని ఆయనే చేసుకుంటే ఏంటి పార్టీ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏందని చెప్పి పటాన్ చెరువుల ఇవాళ తాజాగా అక్కడ ఒక రవసగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ కూడా రోజుకొకటి అయిపోయిన తర్వాత ఒకరికి సర్ది చెప్పి పంపించేసిన తర్వాత మరి ఒకరిని మంచి చెప్పి పంపించేసిన తర్వాత మళ్ళీ ఈ పంచాయతీలు రోజుకొక కొత్త తలనొప్పి వచ్చి పడేస్తా ఉన్నది. ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉందరో అవసరమైతే మేమైనా బయటికి పోతాం, లేకపోతే ఆయనైనా పంపించేసేది. ఇప్పుడు కాటా శ్రీనివాస్ రెడ్డి గారి పరిస్థితి అదే, అవసరమైతే నేనైనా బయటికి పోతా కానీ మరి అయితే అటా లేకపోతే ఇటా ఏదో తేల్చండి, మా వల్ల అయితే లేదని చెప్పేసి ప్రధానంగా నియోజకవర్గాలలో మరి వినపడతా ఉన్నది. మరి ఎట్లా తీసుకోబోతా ఉన్నారు కాంగ్రెస్ అధిష్టానం, మళ్ళీ ఇక్కడ ఏమి నచ్చ చెప్పబోతా ఉన్నది. లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మహిపాల్ రెడ్డి కూడా అదే ఆలోచిస్తున్నట్ట, ఏంది పంచాయతీ, అవసరమైతే నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతా, మళ్ళా నేను వచ్చిన పార్టీలోకి వెళ్ళిపోతా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి మరి కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతే లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేనా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా,
న్యూట్రల్గా ఉన్నారా ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన క్యాంప్ ఆఫీస్లో, పార్టీ ఆఫీస్లో కూడా ఇప్పటికీ పింక్ కలర్ చైర్లే ఉన్నాయట. పింక్ కలర్ చైర్లే ఉన్నాయట. ఇంకా పింక్ కలర్ చైర్లు ఏంది, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 3 రంగుల జెండా వేసుకోవాలని పింక్ ఆ చైర్లన్నింటినీ వగలగొట్టిరట. ఇక ఇవన్నీ కూడా వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మళ్ళీ అధిష్టానానికి ఫిర్యాదు చేయకపోతే సస్పెండ్ చేసేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటటువంటి విషయం కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతూ ఉన్నది. మరి మహిపాల్ రెడ్డిని ఇప్పటికే పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేశారు కాబట్టి, మరి ప్రధానంగా అక్కడ ఎవరిని అందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మరి సస్పెండ్ చేయబోతా ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకునేటట్టు కూడా ఒక్క సోషల్ మీడియాలో, ఆ తర్వాత సీనియర్ జర్నలిస్టులు కానీ అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలా ఏం జరగబోతా ఉంది. ఆ పటాన్ చెరువు రాజకీయం మాత్రానికి కొద్దిగా ఇప్పుడే ఊపందుకుంటుంది, రణరంగంగా మారబోతా ఉన్నది. ఆడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళకి, కొత్త కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళొక కొత్త పంచాయతీ అయితే రేవంత్ రెడ్డి గారికి మరి ఎదురవుతుంది అనేది మాత్రం క్లియర్ గా చూస్తా ఉన్నాం. మరిగా చూడాలి. మరి అక్కడ ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారికి, కాటా శ్రీనివాస్ రెడ్డి గారికి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ రాజకీయం మరి ఎలా జరగబోతుందో చూడాలి.